హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాకా బ్లాగ్స్. మనకు యూట్యూబ్ నుంచి సాలరీ వచ్చింది ఫ్రెండ్స్, మొన్ననే వచ్చింది. ఇవాళ చూపిస్తాను మీకు. ఈ పైసలు ఫస్ట్ లోపల పెట్టుకొని నాకు ఏ మంత్ ఎంత వచ్చింది అనేది మొత్తం విత్ ప్రూఫ్లతో చెప్తా. దీనికంటే మీరు ఒక విషయం గమనించాలి. ఇక్కడ ఏంటంటే మనకు రెండు ఛానల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి కిర్రాక్ కాకా ఛానల్, ఇంకోటి కిర్రాక్ కాకా వ్లాగ్స్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది కిర్రాక్ కాకా వ్లాగ్ ఛానల్, ఇంకోటి మనకు కిర్రాక్ కాకా ఛానల్ ఉంది. మనకు ఇప్పుడు సాలరీ వచ్చింది కిర్రాక్ కాకా ఛానల్లో వచ్చింది. ఎంత వచ్చింది అనేది చెప్తాను ఫస్ట్ అయితే, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న కిర్రాక్ కాకా వ్లాగ్ ఛానల్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ ఛానల్ ఏంటంటే నేను ఈ మధ్యలో కొంచెం రెగ్యులర్గా పెట్టట్లే వీడియోలు. ఇప్పటి నుంచి ఇక రెగ్యులర్గా పెడదామనుకుంటున్నా, అంటే డే బై డే పెడతా వీడియోలు. ఇప్పుడు మనకి ఎంత సాలరీ వచ్చింది అనేది గటు పోయి మాట్లాడుకుందాం. ఏంటంటే ఇప్పుడు కిర్రాక్ కాకా ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్ మనం స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయిందో తెలుసా ఫ్రెండ్స్? ఎగ్జాక్ట్గా ఒక వన్ ఇయర్ అయింది అనుకోరి. 1 year అయింది అంతేగా. ఇప్పటికి సేమ్ ఇదే టైంకి స్టార్ట్ చేసినాం కిర్రాక్ కాకా ఛానల్. 1 year అయింది. మనం ఇప్పటికీ ఈ నెలతోటి ఇది 3rd month యూట్యూబ్ సాలరీ ఫ్రెండ్స్. ఇది 3rd month యూట్యూబ్ సాలరీ. ఈ నెల ఎంత వచ్చింది అనే దానికంటే ఫస్ట్ మీకు ప్రూఫ్లతో చూపిస్తా. పక్కన స్క్రీన్ షాట్లు వేస్తాను చూడండి. నాకు స్టార్ట్ అయింది మార్చి నెల నుంచి స్టార్ట్ అయింది యూట్యూబ్ సాలరీ. అసలు నాకు మానిటైజేషన్ ఇదంతా ఎప్పుడైంది కూడా చెప్పాలి కదా ఫ్రెండ్స్. ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన 3 monthsకే మానిటైజేషన్ అయిపోయింది. అంటే యూట్యూబ్ ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. తర్వాత ఒక 3-4 నెలలు పట్టింది టైం. 3-4 నెలలు పట్టింది తర్వాత ఇక మళ్ళీ మార్చి నుంచి మనకు ఏమంటారు సాలరీ అనేది స్టార్ట్ అయింది. మార్చి నెల వచ్చింది, అండ్ ఏప్రిల్ వచ్చింది, అండ్ మే నెలలో రాలేదు. తర్వాత ఇప్పుడు జూన్లో వచ్చింది. ఈ ఏ మంత్కి ఎంత వచ్చింది అనేది కూడా నేను స్క్రీన్ షాట్లో పెడతాను చూడండి. ఈ మంత్ వచ్చి మనకు తక్కువనే వచ్చింది ఫ్రెండ్స్. ఇక మనకు ఎంత వచ్చినా కానీ మనం యూట్యూబ్లో సాధించింది అంటే ఎన్నో సంవత్సరాల కష్టం. ఇది ఎంత వచ్చిందంటే మీకు స్క్రీన్ షాట్లో పెడతాం చూడండి. అది అరౌండ్ మనకు $10,700-800 ఆ ఫిగర్ అవుతుంది. అంటే $129 వచ్చింది. $129 ఈక్వల్ టు US కొట్టండి 83 పాయింట్ ఏమో ఉంటుంది. అంటే అది రోజుకు మారుతూ ఉంటుంది. US ఒక రేటు రోజుకు మారుతూ ఉంటుంది. ఒకసారి ఎక్కువ అవుతుంది, ఒకసారి తక్కువ అవుతుంది. ఆ రోజుకున్న దాన్ని బట్టి వాళ్ళు పంపించారు. అంటే నాకు మార్చి నెలలో ఎంత వచ్చిందంటే మార్చి నెలలో 15,000 ఏమో వచ్చింది. తర్వాత ఏప్రిల్లో సేమ్ 10,000 పైన వచ్చింది. ఈ మధ్యలో మే నెలలో రాలేదు. ఎందుకంటే మే నెలలో నేను కొంచెం హాస్పిటల్ తిరుగుడు అటు ఇటు ఎక్కువ ఆ నెల మొత్తం వీడియోలు పెట్టలే అసలు. అట్లా నాకేంటంటే మే నెలలో రాలే. అంటే మనం ఏంటంటే మనకు యూట్యూబ్ సాలరీ ఎట్లా వస్తుందంటే ఇప్పుడు ఈ నెలలో సాలరీ ఉంటుంది కదా ఫ్రెండ్స్, వచ్చే నెల 25 కొడతా అన్నట్టుగా. అంటే నేను మార్చి అంటే నాకు ఏప్రిల్ మంత్ చేసింది నాకు మార్చిలో పడ్డది, మార్చిలో చేసింది ఏప్రిల్లో పడ్డది. అంటే నేను ఏప్రిల్లో వీడియోలు పెట్టలే అన్నట్టుగా. ఏప్రిల్లో వీడియోలు పెట్టకపోతే నాకు ఏమైందంటే, అంటే మార్చిలో పెట్టాలి ఏప్రిల్లో కాదు, మార్చిలో పెట్టకపోతే ఏమైందంటే ఏప్రిల్లో నాకు యూట్యూబ్ సాలరీ అనేది రాలేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది క్లారిటీ ఓకేనా. ఇక నేను ఇప్పుడు ఏమంటారు జూన్లో వచ్చింది. అంటే మేలో వీడియోలు నేను బరాబర్ పెట్టినా, మళ్ళీ ఫామ్లోకి వచ్చిన మనకు $129 అనేది మనకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే యూట్యూబ్ సాలరీ అయితే వచ్చేసింది. ఇక అవన్నీ మీకు ఇక స్క్రీన్ షాట్లో పెడతాను చూడండి. ఇక మన బండి ఫ్రెండ్స్, కొత్త బండి తీసుకున్నా ఓలా S1X. ఇదేంటంటే కొంచెం ట్రబుల్ ఇచ్చింది, నిన్న కూడా ట్రబుల్ ఇచ్చింది. మళ్ళీ షోరూమ్కి పోయి వచ్చిన తర్వాత కూడా ట్రబుల్ ఇస్తుంది. కొంచెం బండ్లు కొనుక్కుంటప్పుడు, ఎలక్ట్రిక్ బండ్లు కొనుక్కుంటప్పుడు కొత్త కంపెనీలు స్టార్ట్ అయినాయి కదా, అంత ఏమంటారు డ్యూరబిలిటీ ఉండకపోవచ్చు,
అంత క్వాలిటీ ఉండకపోవచ్చు. కొంచెం చూసి కొనుక్కోర్రి, కొనుక్కుంటప్పుడే చూసి కొనుక్కోర్రి. మొత్తానికైతే నా యూట్యూబ్ సాలరీ అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ నెల అసలు $132 ఏమో ఉండే. మరి ఆ $3 ఎందుకు కట్ అయిందో తెలియదు. $133 ఏమో ఉండే. $3 దేనికి కట్ అయినాయో తెలియదు. మనకు ఏమంటారు, యూఎస్ ట్యాక్స్ కూడా కట్ అవుతుంది నాది. యూఎస్ ట్యాక్స్, జిఎస్టీలు అన్ని కట్టింగ్స్ పోను ఇది వచ్చింది మనకు $129 వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే సంవత్సరంలో స్టార్ట్ చేసి ఈ కిరాకాకా ఛానల్ సంవత్సరం అయింది ఫ్రెండ్స్ స్టార్ట్ చేసి. మనం సంవత్సరంలో అంటే 3 నెలలనే మానిటైజేషన్ అయిపోయింది. 3 నెలలనే మనకు వాచ్ అవర్స్ వచ్చేసినాయి. అంటే ఇంకో 2-3 నెలల అంటే మొత్తం 6-7 నెలల్లో మనకు యూట్యూబ్ సాలరీ అనేది వచ్చేసింది. సంవత్సరం లోపల మన యూట్యూబ్ అనేది సక్సెస్ అయిపోయింది ఈ ఛానల్. ఇక ఇప్పుడు అంటే ఈ ఛానల్ మీన్స్ కిరాకాకా ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న కిరాకాకా వ్లాగ్స్ ఛానల్ వచ్చేసి ఇప్పుడు దాంట్లో $71 ఉన్నది. అది కూడా స్క్రీన్ షాట్ పెడతా చూడండి. ఇది కిరాకాకా వ్లాగ్ ఛానల్. ఇంకా దీని నుంచి మనం ఎటువంటి ఎర్నింగ్స్ తీసుకోలేదు. కాకపోతే ఈ ఛానల్ కూడా చాలా కష్టపడ్డా, చాలా తిరిగిన. దీనికంటే ముందు ఛానళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికంటే ముందు ఛానళ్ళు కూడా ఉన్నాయి. 2020లో స్టార్ట్ చేసిన ఛానళ్ళు ఉన్నాయి. అప్పుడు కూడా ఒక్కొక్క వీడియో కోసం మస్తు కష్టపడ్డా, మస్తు తిరిగిన. గోల్కొండ ఫోర్టు చిన్నగా ఉండేది, అది పెట్టిన. బిర్లా టెంపుల్ పెట్టిన. కాకపోతే ఏమంటారు వరంగల్ పైన అక్కడ వీడియోలు పెట్టిన. కర్నూలు, కడప, చాలా చాలా ప్లేసులు తిరిగి దానిలో 20లో ఒక ఛానల్ ఉండే. ఆ ఛానల్లో పెట్టినా కానీ ఆ ఛానల్ ఏంటంటే నాకు అప్పుడు యూట్యూబ్ గురించి తెలియక ఎట్లా పెట్టాలి, దాన్ని ఏం చేయాలనేది నాకు కరెక్ట్గా తెలియదు. ఇక ఏమంటారు ఒక టైంలో నాకు మొత్తం మైండ్ బ్లాక్ అయింది. కథ ఆ వీడియోలు మొత్తం ఆ ఛానలే డిలీట్ చేసిన. ఆ ఛానల్ డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్న కిరాకాకు వ్లాగ్స్ ఛానల్ పెట్టిన. ఈ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఇంకో ఛానల్ కిరాకాక ఛానల్ ఉంది కదా, అది కూడా ఈ ఛానల్ కంటే ఆ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది సేమ్ టైంలో. కానీ ఆ ఛానల్లో ఏమంటారు ఫాస్ట్గా మూవింగ్ ఉంది అన్నట్టుగా. ఆ ఛానల్ ఫాస్ట్ మూవింగ్ ఉంది మనకు అంటే నాకు అర్థం అయిపోయింది దీనికంటే ఈ ఛానల్ బెటర్ అన్నట్టు. ఈ ఛానల్ బెటర్ అన్నట్టు నాకు తెలిసిపోయింది. ఇక నేను ఫుల్ ఫోకస్ మెయిన్ ఛానల్ కింద మన కిరాకాకా ఛానల్ పెట్టుకున్నా. ఇది కిరాకాకా వ్లాగ్ ఛానల్. ఇప్పటి నుంచి ఈ ఛానల్లో కూడా నేను డైలీ 2 డేస్కి ఒకటి, 3 డేస్కి ఒకటి వీడియో పెడదామని ఫిక్స్ అయిపోయినా. ఇక మంత్లీ ఒక 10-15 వీడియోస్ అయితే ఈ ఛానల్లో కూడా వస్తాయి. మన మెయిన్ ఛానల్ అయితే కిరాకాకా ఛానల్. ఇక అది మెయిన్ ఛానల్ కాబట్టి దాని మీద ఫుల్ ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడే కదా ఫ్రెండ్స్ మనం చూసారు కదా నా యూట్యూబ్ సాలరీ ఎంత వచ్చింది అనేది. ఇంకా నేను కష్టపడాలి, ఇంకా ముందు ఇంకా చాలా కష్టపడాలి. ఓకేనా ఫ్రెండ్స్. ముందు కష్టపడాలంటే నేను ఫుల్ ఫోకస్గా ఆ ఛానల్ మీద దృష్టి పెట్టాలి. ఈ ఛానల్ కూడా వీడియోలు పెడతాను. డే బై డే 2-3 డేస్కి ఒకటి అట్లా దీనిలో పెడతాను. నేను చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఆ ఛానల్ కూడా రండి. అంటే ఇంతకుముందు కూడా ఎప్పుడు చెప్పలే ఆ ఛానల్ గురించి, ఇప్పుడు చెప్తున్నా. ఆ కిరాకాకా ఛానల్ కూడా చూడండి, అక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే నేను ఆ ఛానల్తో తొందరగా సక్సెస్ అనేది సాధించిన ఫ్రెండ్స్. ఆ ఛానల్తో నేను ఎంత దీని మీద హోప్ పెట్టుకొని స్టార్ట్ చేసినో మన కష్టానికి ఫలితం అనేది ఆ ఛానల్ ఇచ్చింది. అది అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ చేసిన, అనుకోకుండా స్టార్ట్ చేసిన. అట్లాంటిది మనకు బాగా సపోర్ట్ ఇచ్చింది. నేను ఒకప్పుడు ఏం అర్థం కాకపోతుండే ఈ యూట్యూబ్లో ఎట్లా ఏం చేయాలని అర్థం కాకపోతుండే. అట్లాంటిది నాకు యూట్యూబ్ గురించి మొత్తం నేర్పిన ఛానల్ అంటే కిరాకాకా ఛానల్. అది అనుకోకుండా పెట్టినా. యాక్చువల్గా మా అమ్మ పేరు మీద పెట్టినా, అమ్మ వ్లాగ్స్ అని ఒకటి పెట్టినా అట్లా. ఇక దాన్ని ఏమంటారు కిరాకాకా వ్లాగ్స్. ఎట్లా థాట్లు ఎట్లా వచ్చినాయో, ఈ పేర్లు ఎట్లా పెట్టినో అంటే మాది కరీంనగర్ ఫ్రెండ్స్. కరీంనగర్ అయితే కేకే ఇట్లా ఉండాలని చెప్పేసి కిరాకాకా వ్లాగ్స్ అని పెట్టినా ఫస్ట్. తర్వాత కిరాకాకా ఉన్నది, మరి మెయిన్ ఛానల్ ఏం పెట్టాలంటే కిరాకాకా సెట్ అయిపోయింది. అట్లా కిరాకాకా ఛానల్స్ అనేటివి పుట్టినాయి ఫ్రెండ్స్. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ మన మంత్లీ ఈ మంత్ సాలరీ అయితే కిరాకాకా ఛానల్కి వచ్చేసి $129. ఓకేనా ఫ్రెండ్స్.
ఇక ఇక్కడ నుంచి ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్తాను ఫ్రెండ్స్. తప్పకుండా కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేయండి, అట్నే లైక్ చేయండి, మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి అప్పటిదాకా టాటా బై బై, సీ యూ, ఎంజాయ్.